అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఇక్కడి దాకా వచ్చింది. ఒక న్యాయమైన డిమాండ్ని వర్గీకరణ 30 ఏళ్ల పాటు వర్గీకరణ ఉద్యమాన్ని నడిపినటువంటి మహానేత మందకృష్ణన్న మన మధ్యలోనే ఉన్నాడు. ఈ ఉద్యమం కోసం ఎన్ని లక్షల మంది తమ జీవితాల్ని ధారపోసిల్లో మనందరికీ తెలుసు. వారందరి త్యాగాల పునాదుల మీద ఇవాళ వర్గీకరణ అనేది సుప్రీంకోర్టులో ఒక బిల్లుగా ప్రవేశపెట్టబడి అది సాధించుకునేటటువంటి దశకి చేరుకోవడానికి ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. అందులో అనేక విమర్శలకి అనేక ఒడిదొడుగులకి తలొగ్గకుండా నిలబడ్డ మందకృష్ణన్నకి గట్టిగా ఒకసారి చప్పట్లతోటి మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. మా శ్యామలక్క అన్నది పొద్దున మనం కృష్ణన్నని సన్మానించుకోవాలి కదా, పస్నూరి కవులు రచయితల సభకు వస్తున్నాడు అని చెప్పేసి పొద్దున శ్యామలక్క అంటున్నారు. అంటే ఒక పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి ఒక హక్కుకి కృతజ్ఞతగా మేము నాయకుడిని సన్మానించాలని చెప్పేసి అనుకోవడం అనేది జరిగింది. మరి ఇవాళ జిల్లాల నుండి అనేక మంది కవులు తమ వ్యయ ప్రయాసాలకు వచ్చిండు. సీనియర్ కవి అన్న బెంచనాల శ్రీనివాస్ అన్న వచ్చిండు. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మాట్ల తిరుపతి దగ్గర నుండి మా వన దినకర్ అన్న, మా రాయబారం శోభక్క వీళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. మరి బద్దిపూడి జయరావు అన్న, చెల్లె డాక్టర్ విజయ గుడిపల్లి అందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మనం అవసరం ఉంది. అందులో భాగంగా ముందుగా ముందు మీరు మాట్లాడతారా, తర్వాత మీరు మాట్లాడతారా, ఆయన ఉంటారు, మీరు ఉంటారు. సో ఈ కార్యక్రమాన్ని మహానేత మందకృష్ణన్న ప్రారంభిస్తారు. వాస్తవానికి సాహిత్యకారుల ఉద్యమానికి అవసరం ఉంది అని మొదటి నుండి అందరినీ ఒక తాటి సాహిత్యాన్ని నడిపినటువంటి ఉన్నది. అట్లా కవులు ఈ మధ్య కాలంలో అయితే మాదిగల నుండి బాధపడి దుఃఖము ఆవేదన దొంగే తట్టుకోలేని తనం నుండి పూటకి పాటలు పుట్టుకొస్తున్నటువంటి ఉన్నాం. మా మాట్ల తిరుపతి నిన్న మాదిగ మేధావుల సదస్సు. ఈ ఉద్యమం ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఒక పాట తిరుపతి పాడిన తర్వాత అన్న మాట్లాడతారు. ఒకసారి మాట్ల తిరుపతి వేదిక మీదకి వచ్చి ఒక పాట పాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లా సాహిత్యకారులు అనేక మందిని ఉద్యమం తయారు చేసింది. ఇవాళ కృష్ణన్నకు మీ అందరం కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సామాజిక ఉద్యమానికి మా వంతు పాత్రను పోషించే అవకాశం మాకు దక్కినందుకు చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మరి మాట్ల తిరుపతి ఒక పల్లవి చరణం పాడాల్సిందే కోరుతున్నా.